ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 16. బల్వంతనాథ్నే అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని 1909లో బొంబాయిలో బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు. దహనులో కుటుంబమంతా ఆతృతగా ఉన్నారు. ఇంతలో ఒక సాధువు వచ్చి భిక్ష కోరాడు. నాథ్నే వదినగారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు, కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నారు. అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని, అది అతిథికి తగదని తలచి వేయలేదని ఆమె చెప్పింది. ఆ కూరే అడిగి వేయించుకున్నాడా సాధువు. భోజనమయ్యాక అతడందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని, వెంటనే ఒక సాధువు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్లారని కబురొచ్చింది. తరువాత 4 సంవత్సరాలకు నాథ్నే మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళాడు. సాయి అతనిని చూస్తూనే, నేనొకప్పుడు ఇతనింటికి భోజనానికి వెళ్ళాను. నేను అడిగితే కానీ ఇతని వదినగారు బెండకాయ కూర వేయలేదు అన్నారు. అదందాలి తన అనుభవము ఇలా చెప్పారు. ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే 2 అణాలు ఇచ్చాను. మరొకసారి ఒక మార్వాడీలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. 4 అణాలు ఇచ్చి మార్వాడీ హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాను. తరువాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి, నేను ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడీ హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాడు అన్నారు. ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజూ భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముతుండగా ఒక సాధువు వచ్చి, నా అన్నం నాకివ్వు అన్నారు. అతడు భోజనం ఇవ్వగానే, ఇతడి సిద్ధం చేయించిన వ్యక్తిని పిలువు అన్నారా సాధువు. టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబర్ చేసినా రాలేదు. మాది నాద సంప్రదాయము, నీవెప్పుడూ ఇలాగే ఆకలిగొన్న వారికి అన్నం పెడుతుండు అన్నారాయన. మరురోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి, ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా తిప్పి పంపకూడదు, ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్యరూపంలోనే కాక స్వప్నంలో కూడా దర్శనము సందేశము ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రహటా నుండి కుశాల్ చందును తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా. అతనిని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. కారణము నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని చెప్పారు. కానీ అతని గుర్రము దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపాడు. అంతలోనే టాంగా తీసుకొని కాకా అక్కడికి చేరాడు. ఇద్దరూ వెంటనే షిరిడీ చేరారు. ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగును గోదావరి స్నానానికి కోపర్గావ్ వెళ్ళాడు. అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ, గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చాపారు. అక్కడ దాసగును ఆ సాధువుకిచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉంది. సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావము. ఒకరోజు పాటిల్ బాయితో సాయి నవ్వుతూ, నువ్వు గొప్ప ధనవంతుడవై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు. పాటిల్, బాబా నన్నెందుకలా ఎగతాళి చేస్తారు, అది జరిగేది కల్లా అన్నాడు. అచ్చటి భక్తులు కూడా నవ్వుతూ, గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు. బాబా తమాషాకే అలా అన్నారని వారి భావము. కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు. గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు, కానీ బాబాను పిలవటం మాత్రం మరిచాడు. నాటి మధ్యాహ్నం అతడింటి వద్దకు ఒక భిక్షగాడొచ్చి, భిక్ష ఇవ్వండి వెళ్ళాలి అన్నాడు. కానీ ఇంట్లోని వారు అతిథుల భోజనమయ్యాక భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు. అంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది. తరువాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నారు. తరువాత పాటిల్ షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి, నువ్వు పిలవకున్న భిక్షా దక్షిణ నాకు ముట్టాయి అన్నారు. దీక్షిత్ తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. ఒకనాటి సాయంత్రం నేను ఆఫీసు నుండి వస్తుంటే ఒక భిక్షగాడు నా వద్దకొచ్చి, కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగాడు. ఎందుకో అతని పట్ల పవిత్రభావమో కలిగి చిల్లర డబ్బులు ఇచ్చాను. అతడు వెంటనే మరెవరినీ ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు. నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ, నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నాడు. శ్రీ సాయి లీలామృతం 16వ అధ్యాయం సంపూర్ణం.